ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత అనే ఈ ఆరోగ్య కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ వీడియోలో డాక్టర్లు మీకు చెప్పని విషయాల్ని, వీల్లేక చెప్పలేని అనేక సంగతుల్ని, మంచి జీవన సత్యాలని, ఇంకా ఆరోగ్యానికి అవసరమైన మంచి మంచి విశేషాల్ని, ఇంకా ప్రధానంగా ప్రాచీన ప్రామాణిక ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని ఆమూలాగ్రం చూసి దీంట్లోని విషయాల్ని అర్థం చేసుకొని ఆచరిస్తే ఇది మీ జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇది ప్రసాదిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలెట్టేద్దాం. దంతాలు తళతళా మెరవాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించిన అద్భుతమైన ఆయుర్వేద గృహ చికిత్సల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. దంతాలకు సంబంధించిన ఈ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలంటే అసలు ముందు దంతాలు ఎందుకు దెబ్బతింటాయి, దంతాలు మీద పాచి ఎందుకు పెరిగిపోతుంది, దంతాలు పసుపచ్చగా ఎందుకు కనిపిస్తాయి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోవాలి. సౌందర్యం అనేది ఒక శక్తి. ఆ శక్తికి సాధనం లేదా కత్తి లాంటిది నవ్వు. ఈ నవ్వుకి సాధనం అందమైనటువంటి పలువరస. ఈ అందమైన పలువరస అనేది అయాచితంగా రాదు, సాధించుకుంటే వస్తుంది. కాబట్టి దీనికి ఆరోగ్యం అవసరం. కాబట్టి అందానికి, చిరునవ్వుకి, పలువరసకి, అన్నిటికి మించి ఆరోగ్యానికి, వీటన్నిటికీ సంబంధం ఉంది. అందమైన పలువరసకి చక్కని గృహచికిత్సల ఆయుర్వేదంలో అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. అయితే దీన్ని తెలుసుకోవాలంటే ముందు అసలు ఈ పలువరస తాలూకు అందం ఎందుకు దెబ్బతింటుంది, దంతాలపైన పాచి ఎందుకు పెరుగుతుంది, ఇదంతా తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఈ కారణాలని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాగా దంతాల మీద పసుపచ్చటి రంగులో పాచి పెరిగిపోవటాన్ని, దీనికి కారణం ఏమిటి అంటే దంతక్షయం, టూత్ డికే, అలాగే గార ఏర్పడటం, ప్లేక్. ఇలా దంతక్షయానికి కానీ గారకి కానీ కారణం ఏమిటి అంటే రకరకాల పానీయాలు, ముఖ్యంగా ఆల్కహాల్, అలాగే కాఫీ, టీ, సోడాలు, అమ్లతత్వం ఉండేటటువంటి ఎసిడిక్ డ్రింక్స్, ఇవన్నీ కారణాలు. ఇంకా అతి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఈ మిథ్యాహార విహారాలు. అంటే మన ప్రమేయం లేకుండా, మన కాన్షియస్నెస్ కాకుండా ఎడాపెడా ఏది పడితే తింటాం. మనం మీద వయసు పడే కొద్దీ కూడా క్రమంగా ఈ దంతాలు పసుపచ్చటి రంగులోకి మారతాయి. ఇలాంటి ఈ ప్రోజీరాకి అంటే అకాల వార్ధక్యానికి మనం అడ్డుకట్ట వేయచ్చు. చక్కటి గృహ చికిత్సలున్నాయి. వీటన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దంతాలపై ఉండేటటువంటి ఎనామిల్ని తిరిగి మరమ్మతు చేసి దంతాలని మెరిసేలా చేసేటటువంటి తేలికైన, ఖర్చు లేని, ప్రభావవంతమైన గృహ చికిత్సలు మనం తెలుసుకోబోతున్నాం.
అయితే అసలు ఈ దంతక్షయం లేదా ఈ దంతాలు దెబ్బతిన్నప్పుడు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలని ముఖ్యంగా మనం తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి లక్షణం, దంతాల మీద ఇలాగా పాచి కనిపిస్తుంది. అలాగే దంతాలు జివ్వులు లాగుతూ ఉంటాయి. ఇంకా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఏదైనా గట్టి పదార్థం తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది, తినలేరు. ఈ లక్షణాలతో దంతక్షయాన్ని అలాగే దంతాల తాలూకు అనారోగ్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇలా దంతాలు దెబ్బతిన్నప్పుడు దానికి చక్కటి గృహ చికిత్సలున్నాయి, తరుణోపాయాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ప్రతిసారి కూడా భోజనం చేసిన తర్వాత దంతాలని బ్రష్ తోటి రెగ్యులర్గా శుభ్రం చేసుకోవాలి. అలాగే పుక్కిట పట్టాలి. దీంతో ఈ దంతాల మధ్య ఉండేటటువంటి సూక్ష్మజీవులు కానీ, దంతాల మధ్య పెరిగిపోయినటువంటి ఈ ఆహారపు రేణువులు కానీ ఇవి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి. కాబట్టి నోటి స్వాస్థ్యం అనేది కాపాడబడుతుంది. ఇది ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇవే కాకుండా అనేక గృహ చికిత్సలు ఉన్నాయి, వీటి మనం తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉప్పు. ఉప్పుని అనాదిగా మనం ఈ దంతాల స్వాస్థ్యానికి వాడుతూనే ఉన్నాం. ఉప్పుతోటి దంతాలు శుభ్రపడతాయి. ఉప్పులో ఉండేటటువంటి మినరల్స్ ఈ దంతాలు తెల్లగా ఉండటానికి, మెలమెలా మెరవటానికి ఎంతో సహాయపడతాయి. అయితే మీరు మామూలుగా ఈ కెమికల్స్తో తయారైనటువంటి టూత్పేస్ట్లు, టూత్ పౌడర్లు వాడుతూ ఉంటారు కదా. ఇలా కాకుండా ఈ ఉప్పును వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఈ దంతాలపైన ఉండేటువంటి ఎనామిల్ శుభ్రపడుతుంది. దీనికి మీరు ఏం చేయాలి అంటే, ఒక చిన్న పద్ధతి ఉంది. ఉప్పును తీసుకోండి. కళ్ళుప్పు అయితే మంచిది, లేదు టేబుల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇది ఎంత తీసుకున్నారో బొగ్గు పొడి అంత తీసుకోండి. బొగ్గులు తెచ్చి మెత్తగా పొడి చేసుకొని రెండింటిని కలపాలి. అంటే ఉప్పు, బొగ్గు పొడి ఇలా కలుపుకొని దీంతో బ్రష్ చేసుకోండి. దీనికి మరొక ప్రత్యామ్నాయం, ఒకవేళ ఈ బొగ్గు పొడి ఇవన్నీ దొరకకపోతే మీ ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, దాన్ని కూడా వాడచ్చు. ఉప్పుని, వంట సోడాని కలపండి. చక్కటి టూత్ పౌడర్ సిద్ధమవుతుంది. దీంతో దంతాలను శుభ్రం చేసుకోండి. దీంతో దంతాల పైన పేర్కొన్నటువంటి పసుపు రంగు గార తొలగిపోతుంది. అంటికి మించి దంతాలు చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి. ఎందుకంటే ఇది సూక్ష్మజీవులను కూడా అంతమొందిస్తుంది. అయితే ఇక్కడ ఒక సూచన మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు చిగుళ్ళ నుంచి రక్తం గారుతుంటే, లేకపోతే చిగుళ్ళకి సంబంధించిన వ్యాధులుంటే మాత్రం అప్పుడు ఈ ఉప్పు వాడకూడదు. ఇక ఇలాంటిదే మరొక మంచి తరుణోపాయం తెలుసుకుందాం. నిమ్మజాతి పండ్లు. నిమ్మజాతి పండ్లు అంటే కమలాలు, టమాటాలు, పైనాపిల్స్, ఇట్లాగా విటమిన్ సి ఆధిక్యత ఉండేటటువంటి పండ్లు. అలాగే కమలాలు కానీ, నిమ్మకాయ కానీ, లేకపోతే బత్తాయిలు కానీ, ఇలాంటివి ఏవైనా వాడచ్చు. వీటిని వాడమంటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఇవి సెలైవా అంటే లాలాజలాన్ని విడుదల చేస్తాయి. ఎలా విడుదల చేస్తాయి అంటే, లాలాజల గ్రంథుల్ని ప్రేరేపిస్తాయి. లాలాజల విడుదలైతే ఏం జరుగుతుంది అంటే, ఈ లాలాజలానికి నోటిలో పెరిగేటటువంటి సూక్ష్మజీవుల్ని, బ్యాక్టీరియాని కంట్రోల్లో పెట్టేటటువంటి, అంతం చేసేటువంటి శక్తి ఉంది. అందుకే మనం ఎక్కువసేపు ఏదైనా నీళ్లు తాగకుండా, మాట్లాడకుండా ఉంటే ఏం జరుగుతుందంటే, లాలాజలం విడుదల అవ్వదు కాబట్టి నోటి దుర్వాసన వస్తుంది. అంటే సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టి లాలాజలాన్ని విడుదల అయ్యేలా చేసేటటువంటి గొప్ప శక్తి దేనికి ఉంది
అంటే ఈ నిమ్మజాతి పళ్ళకు ఉంది, అలాగే టమాటాలు, పైనాపిల్స్ ఇలాంటి వాటికి ఉంది. వీటన్నిటిలోకి ముఖ్యంగా చెప్పాల్సింది నిమ్మ గురించే. నిమ్మకి ఈ మలినాల్ని శుభ్రం చేసేటువంటి శక్తి కూడా ఉంది. అలాగే ఈ అసౌకర్యమైనటువంటి వాసనల్ని, దుర్వాసనల్ని నియంత్రించే శక్తి కూడా ఉంది. అన్నిటికీ మించి దంతాల మీద పేర్కొన్న గారని తొలగించే శక్తి కూడా ఉంది. మరి ఈ నిమ్మని ఎలా వాడాలి? నిమ్మని నేరుగా ఎప్పుడు వాడకూడదు. నిమ్మరసాన్ని ముందు తీయండి. ఉదాహరణకు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీశారనుకుందాం. దానికి సరిగ్గా అంతే మొత్తం నీళ్లు కలపండి. అంటే 1 టేబుల్ స్పూన్ నీళ్లు కలపండి. ఇప్పుడు మీకు గార్గిలింగ్కి ఒక సొల్యూషన్ సిద్ధం అవుతుంది. దీంతో పుక్కిడి పట్టండి. ఇలాగా మీరు భోజనం చేసిన ప్రతిసారి కూడా, అంటే 3 పూట్ల కూడా, ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత నిమ్మ నీళ్లు ఈ 2 కలిపినటువంటి ద్రవంతో పుక్కిడి పట్టండి. అయితే దీన్ని మళ్ళీ చెప్పుకున్నట్టుగా నేరుగా నిమ్మరసంతో పుక్కిడి పట్టద్దు. నీళ్లు కలిపి మాత్రమే పుక్కిడి పట్టండి. నేరుగా పడితే అప్పుడు ఈ దంతాలపైన ఉండేటటువంటి ఈ సున్నితమైన ఎనామీలు కోసుకుపోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి డైల్యూట్ చేసి కలపండి. మరొక ఆసక్తికరమైన తరుణోపాయాన్ని తెలుసుకుందాం. క్యారెట్లు. క్యారెట్స్కి కూడా ఇలాగా దంతాలపైన పేర్కొన్నటువంటి ఈ ఎల్లోనెస్ని, ఈ పసుపచ్చటి గారను తొలగించేటువంటి తత్వం ఉంది. దీనికి క్యారెట్స్కి ఉండేటువంటి గొప్ప శక్తి ఏంటంటే, ఇది మిగతా వాటిలాగా అమ్లతత్వం కలిగి ఉండదు, నిమ్మ వీటిలాగా. కాబట్టి దీంతో కాస్త రిస్క్ కూడా ఉండదు. అంటే దంతాలు కోసుకుపోతాయి, జివ్వులు లాగుతాయి అన్న రిస్క్ కూడా ఉండదు. నేరుగా దీన్ని వాడేయచ్చు. ఇలా క్యారెట్స్ని దంతాలతో కొరికి తింటూ ఉండాలి, పచ్చివాటిని. దీనికి మరొక సౌలభ్యం ఉంది. ఇది కేవలం దంత సంరక్షణకే కాకుండా కంటి చూపుని కూడా కాపాడుతుంది. దీంతో చక్కటి షార్ప్గా, క్లియర్గా ఉండేటటువంటి దృష్టి మీ సొంతం అవుతుంది. ఇంకా ఇలాంటిదే మరొక మంచి తరుణోపాయాన్ని, దంతాలని మిలమిలా మెరిసేలా చేసేటటువంటి మరొక గృహ చికిత్సని తెలుసుకుందాం. వేప. అనాదిగా వేపని మనం దంత సంరక్షణ కోసం వాడుతూనే ఉన్నాం. ఈ వేపని వాడటం వల్ల దంతాలు చక్కగా తెల్లగా మెలమెల మెరిసిపోతాయి. వేపని ఎలా వాడాలి అంటే, వేప లేత పుల్లని తీసుకొని దాన్ని టూత్ బ్రష్ లాగా మీరు వాడుకోవాలి. దీంతో కేవలం దంతాలు శుభ్రపడటమే కాకుండా నోటి తాజాదనం కూడా మీకు అనిపిస్తుంది. అలాగే నోటి మధ్య, దంతాల మధ్య ఇరుక్కున్నటువంటి ఆహారపు రేణువులు ఇవన్నీ తొలగిపోతాయి. దీనికి ఆయుర్వేదం ఒక పద్ధతి సూచిస్తుంది. వేప పుల్ల మన బొటన వేలంతా ఉండాలి. చివర్లో బాగా నలిపి దాన్ని, లేదా దంతాలతో బాగా నమిలి బ్రష్ కుచ్చులా చేసి వాడుకోవాలి. ఒకవేళ ఈ వేప మీకు దొరకకపోతే వేప నూనె కూడా వాడుకోవచ్చు. వేప నూనెకి చాలా ఘాటైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది. ఈ నోటి దుర్వాసన అరికడుతుంది. అలాగే దంతాల లోపల పేరుకుపోయినటువంటి సూక్ష్మజీవుల్ని, వీటన్నిటిని తొలగిస్తుంది. ఈ వేప నూనె ఎలా వాడతారు అంటే, మామూలుగా మీరు వాడేటటువంటి ఈ టూత్ పేస్ట్ పైన ఈ వేప నూనెని 1 లేదా 2 చుక్కలు దీన్ని డ్రాప్ చేసి, అంటే విడిచి దానిపైన, దాంతో నోటిని శుభ్రం చేసుకోండి. దీంతో నోరు శుభ్రపడుతుంది, దంతాలు తెల్లగా కనిపిస్తాయి. ఇంకా ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన, అద్భుతమైన తరుణోపాయాన్ని తెలుసుకుందాం. బేకింగ్ సోడా, వంట సోడా. దంతాలను శుభ్రం చేసే వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బేకింగ్ సోడానే. ఇది
ఈ న్యూట్రలైజర్లా పనిచేస్తుంది. అంటే మన శరీరం లోపల ఉండేటటువంటి యాసిడ్స్ని, అమ్లాలని తటస్థపరుస్తుంది. అన్నిటికీ మించి ఈ బేకింగ్ సోడా ఈ మలినాలని, మరకల్ని తొలగిస్తుంది, గార తయారవకుండా చేస్తుంది. బేకింగ్ సోడా కొద్దిగా లేఖన తత్వం కలిగి ఉంటుంది, అంటే అబ్రేజివ్ తత్వం కలిగి ఉంటుంది. అందుకే గట్టిగా మొండిగా పెరిగిపోయినటువంటి ఈ గార్ని ఇది తొలగిస్తుంది. అయితే మరి ఈ బేకింగ్ సోడాని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ముందు ఏం చేస్తారంటే బేకింగ్ సోడాని తీసుకోండి. దీన్ని మీరు ఏదైతే టూత్పేస్ట్ వాడుతున్నారో ఆ టూత్పేస్ట్ మీద చిలకరించండి. దాంతో దంతాలు శుభ్రం చేసుకోండి. దీంతో కేవలం ఈ దంతాలు మాత్రమే కాకుండా చిగుళ్ళని, నాలుకని కూడా శుభ్రం చేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. దీన్నే మరింత ప్రభావవంతంగా మీరు వాడుకోవాలంటే ఒక ఉపాయం ఉంది. బేకింగ్ సోడాని ఒక చిటికెడు, అలాగే ఉప్పుని ఒక చిటికెడు, ఈ రెండింటిని కూడా చిటికెడు తీసుకొని టూత్పేస్ట్ మీద చిలకరించి ఆ టూత్పేస్ట్ తోటి దంతాలు శుభ్రం చేసుకోండి. దీంతో మిలమిలా మెరిసే దంతాలు మీ సొంతం అవుతాయి. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన తరుణోపాయం తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీలు కూడా ఈ దంత సంరక్షణని కాపాడతాయి. దీనికి ఒక కారణం ఉంది. స్ట్రాబెర్రీల్లో మ్యాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. స్ట్రాబెర్రీల తాలూకు గుజ్జుని, బేకింగ్ సోడాని కలిపి ఈ గుజ్జుతో దంతాలు శుభ్రం చేసుకోండి. దీంతో దంతాలు తెల్లగా తయారవుతాయి. ఇలాగా రెగ్యులర్గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా స్ట్రాబెర్రీని చిన్నగా తరిగి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తోటి కలిపి ఆ ఫ్రూట్ జ్యూస్ తోటి దాంతో మీరు గార్గిలింగ్ లాగా చేసి ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత టూత్పేస్ట్ తోటి దంతాలు తోముకొని చివరిగా మళ్ళీ నీళ్లతో శుభ్రం చేసుకోండి. స్ట్రాబెర్రీల గుజ్జుని దంతాలపైన అప్లై చేసి అలాగే వదిలేయకండి. తప్పనిసరిగా నీళ్లతో శుభ్రం చేసుకోండి, పుక్కిట పట్టండి చివరిలో. లేకపోతే స్ట్రాబెర్రీలో ఉండేటటువంటి అమ్లాలు, అలాగే దాంట్లో ఉండేటువంటి తీపిదనం అంటే గ్లూకోజు, ఇవి రెండు కలిసి దంతాలని సంరక్షించాల్సింది పోయి ఇంకా పాడు చేస్తాయి. కాబట్టి ముందు శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా నీళ్లతోటి పుక్కిట పట్టండి. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన తరుణోపాయం తెలుసుకుందాం. ఆహారం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నోటిని పుక్కిలించండి. ఇది చాలా చిన్న అలవాటు, కానీ అద్భుతమైన అలవాటు. ఏది తిన్నా కానీ నోటిని బాగా శుభ్రమైనటువంటి నీళ్లతోటి పుక్కిట పడితే లోపల ఈ ఆహారపు రేణువులు పేరుకుపోకుండా ఉంటాయి. ఆహారపు రేణువులు పేరుకుపోతే క్రమంగా అవి గట్టిగా గారలాగా తయారై ఇక తొలగించడం కష్టం అవుతుంది. దీంతో నోటి దుర్వాసన, ఇలాంటి అన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఇలాగా పుక్కిడి పట్టడం వల్ల ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ ఉంటాయి కదా, అంటే కాఫీ, టీ, కోలా డ్రింక్స్ ఇలాంటివి, అలాగే తీపి పదార్థాలు, అలాగే ఇతర దంతాలని నల్లగా తయారు చేసేటటువంటి ఇతర ఆహార పదార్థాలు, వీటి ప్రభావాన్ని చాలా వరకు ఎదుర్కోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా పుక్కిట పట్టండి. అయితే పుక్కిట ఎంతసేపు పట్టాలి అంటే కేవలం 10 సెకండ్లు పట్టగలిగితే చాలు. మీకు టైం ఉంటే ఒక అర నిమిషం వరకు కూడా పట్టచ్చు. కేవలం మీరు ఒక 10 సెకండ్లు పుక్కిట పట్టగలిగినా కానీ ఈ దంతాల మధ్య ఇరుక్కున్నటువంటి ఆహారపు రేణువులన్నీ తొలగిపోయి నోరు శుభ్రపడుతుంది, దంతాలు మెలమెలా మెరుస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, పానీయాలను తాగేటప్పుడు స్ట్రా వాడండి. మామూలుగా ఫ్రూట్ జ్యూస్లకి మనం స్ట్రా వాడతాం, కానీ వీలైతే కాఫీ, టీ ఇలాంటి వాటికి కూడా స్ట్రా వాడండి. ఇది కొద్దిగా మీకు అసౌకర్యంగా ఉంటుంది, అలవాటు కూడా ఉండదు.
నోరు కాలుతుందని చెబుతుంటారు కొంతమంది. కానీ ఆ వేడిని తగ్గించి స్ట్రాతోటి తీసుకుంటే దంతాలు దెబ్బతినకుండా ఉంటాయి. ముఖ్యంగా దంతాలపైన ఉండేటువంటి ఎనామిలు ఈ టీ కాఫీల వల్ల దెబ్బతిని డిస్కలరేట్ అవ్వకుండా ఉంటుంది. దీంతో దంతాలు మెలమెలా మెరుస్తాయి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఈ పానీయాలు తాగటానికి స్ట్రాని వాడండి. మరొక ఆసక్తికరమైన తరుణోపాయం కమలా తొక్కలు. ఈ కమలా తొక్కలకి కూడా ఈ దంతాలను శుభ్రం చేసేటువంటి తత్వం ఉంది. ముఖ్యంగా దంతాలపైన పేరుకున్న గారాన్ని తొలగిస్తుంది. దీంతో నోరు తాజాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. కమలా తొక్కని నేరుగా తీసుకొని దంతాల మీద తోమితే సరిపోతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేయండి. దీంట్లో విటమిన్ సి, కాల్షియం ఇవన్నీ ఉంటాయి. ఇవి సూక్ష్మజీవుల్ని, మైక్రోబ్స్ని అంతమొందించి నోటిని తాజాగా ఉంచుతాయి, ఫ్రెష్గా ఉంచుతాయి. దీంతో ఈ నోటి దుర్వాసన ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఒకవేళ మీకు ఇలాగా ఆరెంజ్ పీల్ అనేది ఫ్రెష్గా దొరకకపోతే దీన్ని తర్వాత వాడుకోవచ్చు. అంటే పీల్ తొలగించి, తొక్క తొలగించి ఎండబెట్టండి, పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడికి సమానంగా తులసి పొడి కలపండి. రెండింటిని నిల్వ చేసుకొని దీన్ని టూత్ పౌడర్ లాగా వాడుకోండి. ఈ టూత్ పౌడర్ తోటి మీరు బ్రష్ చేస్తే ఇది నోటి లోపల పేరుకుపోయినటువంటి సూక్ష్మజీవులను అంతమొందించి బ్యాక్టీరియాని ఇలాంటి వాటి అన్నింటినీ అదుపులో ఉంచి చక్కని అందమైనటువంటి ఈ పలువరసని అలాగా మెలమెలా మెరిసేటటువంటి దంతాల్ని మీ సొంతం చేస్తుంది. కాబట్టి ఇలాగా ఈ గృహచికిత్సను వాడుకొని తళతళ మెలమెలా మెరిసే దంతాల్ని మీరు సాధించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ గృహచికిత్సలతో పాటు మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని పాటించాలి. ఏది మంచిది, ఏది హాని చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. పథ్యాపథ్యాలు పాటించడం చాలా ముఖ్యం. పథ్యాపథ్యాల విషయంలో ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత పుక్కిడి పట్టడం, అలాగే టీ కాఫీలు ఇలాంటి మరీ ఎక్కువగా తాగకుండా ఉండటం, సిగరెట్ స్మోకింగ్ ఉంటే మానేయటం, ఆల్కహాల్ లాంటి అలవాట్లని దూరంగా ఉంచటం, మరీ ముఖ్యంగా తరచుగా నీళ్లు తాగుతూ ఉండటం, ఇంకా ఈ దంతాలకి హాని చేసేటువంటి అతి శీతల, అతి ఉష్ణ అంటే బాగా వేడిగా బాగా చల్లగా ఉండేటువంటి పదార్థాలని తీసుకోకుండా ఉండటం, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహచికిత్సలు, నివారణ పద్ధతులు, సాధారణ సూచనలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి దంత సంబంధ సమస్యలు ఈ గృహచికిత్సల స్థాయికి మించి ఉంటాయి. అలాంటప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి సురక్షితమైన, సౌమ్యమైన, శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ దంత సమస్యలు తగ్గి చక్కటి మిలమిలా మెరిసేటటువంటి దంతాలు మీ సొంతం అవుతాయి. కార్యక్రమం చివరికి వచ్చేసాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ కూడా సాధారణ గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ప్రథమ చికిత్సలు. అయితే కొన్నిసార్లు ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని, వీటి పరిధిని మించుంటాయి. అలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ఆయుర్వేద చికిత్స అనేది అవసరం అవుతుంది. మీకున్న అన్ని సమస్యల్ని అన్ని కోణాల నుంచి విశ్లేషించాలి. ముఖ్యంగా మీ నాడిని చూడాలి. అలాగే మీ తత్వాన్ని శాస్త్రీయ ఆయుర్వేద పద్ధతిలో పరీక్ష చేయాలి. ఇతర వ్యాధులు లేకపోతే స్థితులు, వీటి ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాగ అన్నిటినీ క్రోడీకరించి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలో మార్పులు, చేర్పులు సూచించాల్సి ఉంటుంది. ఇంకా యోగా ఇలాంటి వ్యాయామ చికిత్సను కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అసలు మందులతో పనిలేని అద్రవ్యభూత చికిత్సలను కూడా సూచించాల్సి ఉంటుంది.
అలాగే పంచకర్మ చికిత్సా విధానాలు ఇలాంటి వాటిని కూడా సూచించాల్సి ఉంటుంది. ఇలాంటి సమగ్ర సమిష్టి విధానంతో మీరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారతారు. బాధారహితమైన ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇలా నాకు వీలున్నప్పుడల్లా, వీలు కుదిరినప్పుడల్లా, ఇంకా చెప్పాలంటే వీలు చేసుకుని మరీ ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి మీద లేదా ఒక స్థితి మీద మీకు సమగ్రమైన అవగాహన ఉండాలంటే, అది మీ ఆధీనంలో ఉండాలంటే, ఆ వ్యాధిని మీరు పూర్తిగా జయించాలంటే, దాని గురించి పూర్తిగా నట్స్ అండ్ బోల్ట్స్ అంటారే, అలాగే ఆమూలాగ్రం తెలుసుకోవాలి. దానికి నేనెంచుకున్న విధానం ఈ వీడియోలో. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చుతుందని అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ పాటికే చేసుకుని ఉండకపోతే ఈ వీడియో కింద కానీ పక్కన కానీ ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అవుతుంది, అంటే మీ ఖాతాలో చేరుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా ఆ సమాచారం మీకు ఈమెయిల్ ద్వారా అందుతుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ మీద ల్యాండ్ అయినప్పుడల్లా కూడా మొదటి వీడియోలో ఈ వీడియో కూడా కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. వీడియో కింద షేర్ అని ఒక బాణం గుర్తుంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని షేర్ చేసేసేయండి. అప్పుడు దీంట్లోని సమాచారం ఇతరులకి, మీ సర్కిల్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.